హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం ఎల్ఎన్టీ MCX12 అనే కాంట్రాక్టర్ కోసం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కాంట్రాక్టర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, దీని కరెంట్ రేటింగ్ ఎంత, ఫిజికల్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది, దీనికి ఒకవేళ కంప్లైంట్స్ వస్తే ఎలా మనం చెక్ చేయాలి, దాని రీప్లేస్మెంట్ ఎలాగా ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మొత్తం MCX12కి సంబంధించి నేను మ్యాక్సిమం A to Z టాపిక్స్ కవర్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ఫిజికల్గా చూద్దాం. ఫిజికల్గా ఎల్ఎన్టీ బ్రాండింగ్ MCX12 మోడల్ నెంబర్ రాసింది. MCX12 అనేది మోడల్ నెంబరు. ఇంకా ఒకవైపు లైన్, ఇంకోవైపు లోడ్ కనెక్షన్. ఇది చూసారా, ఇదేంటి అంటే కాయిల్ సప్లై అనమాట. మనం దాన్ని కాయిల్ సప్లై ఇచ్చామంటే అది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఈ కాయిల్ సప్లై అనేది బేస్డ్ ఆన్ అవర్ డిజైన్. అది సింగిల్ ఫేజ్ సప్లై ఉండొచ్చు, 12 వోల్టేజ్ ఏదైనా ఉండొచ్చు. అది మన డిజైన్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, సైడ్ ఏంటి అంటే సైడ్ మౌంటెడ్ యాడన్ బ్లాక్స్ కానీ, అలానే మనకి ఆటోమేషన్ సిస్టమ్స్లో మనం ఇంటర్లాకింగ్ యూజ్ చేస్తామన్నమాట. ఈ స్లాట్ అనేది ఆ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో మనం యాడన్ బ్లాక్స్ అయినా పెట్టుకోవచ్చు, అలానే మెకానికల్ ఇంటర్లాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనపడుతుంది కదా, దీంట్లో మ్యాక్సిమం టాప్ మౌంటెడ్ యాడన్ బ్లాక్స్ యూజ్ చేస్తారు. ఈ MCX12 అనేది 4 పోల్ కాంట్రాక్టర్ అనమాట. దీని మ్యాక్స్ కరెంట్ రేటింగ్ అనేది 63 amps. ఒక్కొక్క పోల్లో మనం 63 amps లోడ్ వేసుకున్నా సరే ఇది హ్యాపీగా వర్క్ చేస్తుంది అనమాట. 3 ఫేజ్ సప్లై. ఈ కాయిల్ ఏంటి అంటే MCX11, 12, 13కి సేమ్ మోడల్ కాయిల్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఒకవేళ పాడైంది అంటే సింపుల్గా మనం రెసిస్టెన్స్ టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ 0 వచ్చింది అంటే కాయిల్ పోయినట్టే. ఇది ఎలా రీప్లేస్ చేయాలి అనేది చెప్తా. దానికన్నా ముందు అది పోయింది అని ఎలా కన్ఫర్మ్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యానల్ ఆన్ అయింది అంటే A1 A2కి సప్లై ఇచ్చాము అనుకోండి, సప్లై వచ్చినా సరే ఆన్ అవ్వట్లేదు అంటే అది కాయిల్ ఫెయిల్ అయినట్టే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కాయిల్ రీప్లేస్ చేయడం. చూడండి, బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసాము అంటే కాయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది సింపుల్గానే ఉంటుంది. బట్ ఏంటంటే ప్యానల్లో మనం మౌంట్ చేసాము అంటే ఖచ్చితంగా దీనికి ఉన్న కనెక్షన్లన్నీ రిమూవ్ చేసి కాంటాక్టర్ను బయటకు తీసిన తర్వాతే చేయగలం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ ఉన్న 4 స్క్రూలు ఓపెన్ చేసి జస్ట్ మనం ఆ ప్లేట్ బ్యాక్ సైడ్ తీసాము అంటే చాలు, కాయిల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇంతే. ఇది తీసేసి మన ఆ పోల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి మళ్ళీ సేమ్ యాస్టీజ్గా అదే పొజిషన్లో మనం మళ్ళీ కాయిల్ని ఫిక్స్ చేసి బ్యాక్ సైడ్ స్క్రూస్ వేసేస్తే చాలు. ఇది సింపుల్గా అయిపోద్ది. ఈ కాయిల్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం చాలా సింపుల్. మనం ఏంటి అంటే మల్టీమీటర్లో ఓమ్స్లో పెట్టుకొని ఆ కాయిల్కి మనం ఓమ్స్ చూసాము అంటే జస్ట్ సమ్ 3.7 కిలో ఓమ్స్ సంథింగ్ ఎంత వస్తుంది. అది వచ్చింది అంటే ఓకే, 0 వచ్చింది అంటే కాయిల్ ఫెయిల్ అయినట్టే. అలా అయినా చెక్ చేయొచ్చు, లేదంటే మన దాని కాయిల్కి వోల్టేజ్ సప్లై ఇచ్చి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఏదైనా ఉంది అంటే. నెక్స్ట్ సింపుల్ స్ప్రింగ్ పెట్టేసి మనం కాయిల్ ఇన్సర్ట్ చేసి మనం క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో క్లియర్గా చూపించాను, అలా చేసుకోండి. మనం కాయిల్ పెట్టేటప్పుడు క్లియర్గా పొజిషన్ కూడా చూసుకొని క్లియర్గా ఇన్సర్ట్ చేసి మనం బ్యాక్ సైడ్ క్యాప్ని అనేది క్లోజ్ చేయాలి. మనం కాయిల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి మనం మాన్యువల్గా హ్యాండ్తో బ్యాక్ సైడ్ వరకు ప్రెస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఓకే, మనం ఇక ప్యానల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కోసం చెప్తా చూడండి. కాంటాక్టర్ అయితే ఆన్ అవుతుంది, కానీ ఒక పోల్ నుంచి కానీ, లేదంటే ఇప్పుడు 3 ఫేజ్ సప్లై ఇచ్చామనుకోండి, 2 పోల్స్లో సప్లై వస్తుంది, ఒక పోల్లో సప్లై రావట్లేదు. కింద అయితే లైన్ అయితే ఉంది కానీ అవుట్పుట్ రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది చూడండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు మనం అన్ని పోల్స్ ఫ్రంట్ కవర్ ఓపెన్ చేసి పోల్స్ అన్నీ నీట్గా అలా స్క్రూ డ్రైవర్తో పైకి లాగామనుకోండి,
అలా వచ్చేస్తాయి అన్నీ నీట్గా అన్నీ ఒక పొజిషన్లో పెట్టుకున్న తర్వాత, అంటే దీంట్లో మొత్తం డిస్మాంట్లింగ్ ప్లస్ అసెంబ్లింగ్ కూడా చెప్తా. పూర్తిగా కాంట్రాక్టర్ మొత్తాన్ని పూర్తిగా అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి మళ్ళీ అసెంబ్లింగ్ చేస్తా. చూడండి క్లియర్గా. సో మనం స్క్రూ డ్రైవర్ పెట్టి అలా ఓపెన్ చేసేస్తే చూడండి పోల్స్ అన్నీ వచ్చేసాయి కదా, కాంటాక్ట్ పాయింట్స్ అన్నీ. ఇప్పుడు మనం ఓపెన్ చేసినవి మనం లోడు లైన్ కనెక్ట్ చేసుకున్న పిన్స్ అనమాట. అండ్ కాంట్రాక్టర్ త్రూ కనెక్ట్ అయ్యేవి చూడండి. ఇప్పుడు స్ప్రింగ్తో ఓపెన్ చేస్తున్నా కదా టెస్టర్తో, అవి స్ప్రింగ్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇంతే. అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఇదే ఉంటుంది అనమాట. చూడండి క్లియర్గా అన్నీ చూపిస్తాం. ఇది మనకు మూమెంట్ అయ్యే పార్ట్ అనమాట, మ్యాగ్నెట్తో మూమెంట్ అవుద్ది ఇది. ఇప్పుడు దీని అసెంబ్లీ చూపిస్తా. ఇది అసెంబ్లింగ్ ఏంటి అంటే చూడండి, మనకి లోపల మూమెంట్ అవుద్ది కదా, అది మనం ఏ పొజిషన్లో పెడితే సెట్ అవ్వదు, కరెక్ట్ పొజిషన్లో పెడితేనే అది కరెక్ట్గా ఇన్సెట్ అవుతుంది. చూసారా? ఇప్పుడు మనం కాంటాక్టర్తో స్ప్రింగ్స్ మనం ఓపెన్ చేసాం కదా ఇంతకుముందు, ఆ స్ప్రింగ్స్ అన్ని నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అసెంబుల్ చేసుకోవాలి. మనకి స్ప్రింగ్లో కూడా కరెక్ట్గా పొజిషన్ ఉంటుంది. మన స్ప్రింగ్ అటు ఇటు మూవ్ అయిపోకుండా ఒక చిన్న పాయింట్ ఉంటుంది. మనం స్ప్రింగ్ని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకుంటే స్ప్రింగ్ కూడా పొజిషన్లో ఉండిపోద్ది. వన్స్ మనం కాంట్రాక్టర్ లోపలికి పెట్టిన తర్వాత కాంట్రాక్టర్ బ్లేడ్స్ ఉంటాయిగా, ఇప్పుడు మన కనెక్టింగ్ అయ్యే బ్లేడ్స్, ఇవి కూడా నీట్గా మన రస్ట్ క్లీనర్తో కానీ ఏదైనా వెట్ క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసుకొని చూడండి, నేను అందులో చూపించినట్టు చాలా సింపుల్గా ఉంటుంది. స్ప్రింగ్ని జస్ట్ ముందుకు మూవ్ చేసి మనం హ్యాండ్తో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి చూపిస్తా. హ్యాండ్తో క్లియర్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కింద నుంచి మనం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ ప్రతి దానికి పొజిషన్ ఉంటుంది. మనం ఆ పొజిషన్ని క్లియర్గా అది ఇన్సర్ట్ చేయడమే. ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది అనమాట. ఒకసారి మనం స్ప్రింగ్ పొజిషన్లోకి వచ్చింది అంటే చూడండి క్లియర్గా ఉంటుంది. మన హ్యాండ్తో క్లియర్గా చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ ఫిక్స్ అయిపోయింది అంటే ప్రతి పొజిషన్లో మనం కాంటాక్టర్ మూమెంట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఫ్రంట్ కాంటాక్టింగ్ బ్లేడ్స్ కూడా మనం క్లియర్గా హ్యాండ్తో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి. మనం ఇవన్నీ పొజిషన్లో పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం ట్యాపింగ్ చేసుకున్నాము అంటే అది జస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉండిపోద్ది అనమాట. స్క్రూ ఎలాగే మనం మౌంట్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం జారో.
ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం మళ్ళీ పొజిషన్స్లో స్క్రూస్ అన్నీ ఫిట్ చేసేయడమే. మనం అన్ని కాంట్రాక్టర్ బ్లేడ్స్ స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. పొజిషన్ అంతా క్లియర్గా ఉందా, మూమెంట్ అంతా క్లియర్గా ఉందా, బ్లేడ్స్ ఒకదానికొక టచ్ అవుతున్నాయా లేదా అనేది, కాంట్రాక్టింగ్ పొజిషన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకున్న తర్వాత పైన టాప్ కవర్ మనం బిగించేయటమే. మొత్తం అసెంబ్లీ చేశాక ఒకసారి ఫిజికల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసిన తర్వాత మూమెంట్ ఉందా లేదా అనేది మనం క్లియర్గా చెక్ చేసుకొని ఇప్పుడు మనం కాయిల్ సప్లై ఇచ్చిన తర్వాత ఇది పనిచేస్తుందా లేదా అనేది చూద్దాం. చూడండి, నేను సింగిల్ ఫేజ్ సప్లై తీసుకుంటున్నా. చెప్పాను కదా అక్కడ 240 ఉంది కదా, సో మనం 240 సప్లై మనం దీనికి పెట్టేసి ఒకసారి ఆన్ చేద్దాం. చూడండి, చూసారా మనం ఆన్ చేయగానే అది లోపలికి వెళ్ళింది. చూడండి, మనకేంటి అంటే వన్స్ ఆ కాయిల్ సప్లై ఎంతవరకు ఉంటుందో కాంట్రాక్టర్ హోల్డింగ్లో అలానే ఉంటుంది. చూడండి సింపుల్గా. మళ్ళీ అది ఆఫ్ చేసామంటే వదిలేస్తుంది. ఈ కాయిల్ సప్లై అనేది మన కంట్రోలర్ ద్వారా రావచ్చు, అలానే రిలేస్ ద్వారా రావచ్చు, టైమర్స్ ద్వారా రావచ్చు. ఎలా వచ్చినా సరే హోల్డింగ్ ఎంతసేపు అయితే దానికి సప్లై వస్తుందో అంతవరకు అది ఆన్ హోల్డింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఫైనల్గా చూడండి, నేను A1 A2కి సప్లై ఇచ్చాను. సప్లై ఇచ్చి మల్టీమీటర్లో కంటిన్యూటీలో పెట్టుకుంటున్నా. కంటిన్యూటీలో పెడితే ఏమవుతుంది అంటే మనం ఫస్ట్ పోల్కి మనం కింద లైన్ వేస్తాము, పైన లోడ్ తీసుకుంటాం కదా. సో కింద పోల్ నుంచి పై పోల్ వరకు కంటిన్యూటీ ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. ఒకవేళ కంటిన్యూటీ ఉంది అనుకోండి బజర్ మోగుద్ది, లేదు అనుకోండి మనం బ్లేడ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇంతే. మనకు బజర్ అనేది ఓన్లీ కాంట్రాక్టర్ ఆన్లో ఉండేటప్పుడు మాత్రమే రావాలి, ఆఫ్లో రాకూడదు. ఈ కాంట్రాక్టర్స్ని మనం ఆటో ప్యానల్స్లో మోటార్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో మొత్తం నేను కాంట్రాక్టర్కి సంబంధించి అన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంటారో సో ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.